కావలి నియోజకవర్గంలో ఈ నెల 19న సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. తుమ్మలపెంటలో మత్స్యకారుల భరోసా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తుమ్మలపెంటలో సభా వేదిక, హెలీప్యాడ్కి స్థలాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. పాపులేషన్ 8,000 మంది అంటే రెండు కలిపి అన్నగారిపల్లి తుమ్మలపల్లి కలిపి నీకు 13,000 14,000 వాళ్ళు ఓటరే అందువల్ల ఈ రెండు విలేజెస్ మనకు 5,000 6,000 మనకి ఎక్కడైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్. ఈ జనమే మనకి వీళ్ళ మత్స్యకారులు మొత్తం రెండు పంచాయతీలు లేడీస్ జెంట్స్ అందరూ. కావలి నియోజకవర్గంలో ఈ నెల 19న సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. తుమ్మలపెంటలో మత్స్యకారుల భరోసా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తుమ్మలపెంటలో సభా వేదిక, హెలీప్యాడ్కి స్థలాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ నెల 19వ తేదీ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాము కావలి నియోజకవర్గంలో తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించేదానికి ఈ రోజే సీఎంఓ నుంచి అఫీషియల్ గా కాల్ వచ్చింది. అందుకు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మేము అందరం కూడా ఈ రోజు స్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ నెల 19వ తేదీన మత్స్యకారు సేవలు, మత్స్యకారు సోదరులు ఎవరైతే ఉన్నారో 2 నెలల పాటు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్ర వేట నిషేధం కాబట్టి సముద్రానికి వెళ్లలేని కారణాల వల్ల వాళ్ళకి ఆర్థిక వృద్ధి నిమిత్తం మత్స్యకారు సేవలో ప్రతి ఒక్క లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా 20,000 రూపాయలు రేపు ఈ నెల 19వ తేదీన వాళ్ళ అకౌంట్లో వేస్తున్నటువంటి తరుణంలో వారితో కలవాలి, మత్స్యకారుల యొక్క బాధలు తెలుసుకోవాలి, మత్స్యకారు సమస్యలు పరిష్కరించాలి, మత్స్యకారులతో మమేకం కావాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ మంచి ప్రభుత్వం పేదల బాధ్యత పెన్నిదైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 19వ తేదీ కావలి నియోజకవర్గానికి రావటం, ముఖ్యంగా మత్స్యకారులతో మమేకమయ్యడానికి రావటం నిజంగా మా అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో సమస్యలు మత్స్యకారు సోదరుల్లో ఉన్నాయి, వాటన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుందని కూడా ఈరోజు మత్స్యకారులందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరెంటు బిల్లుల దగ్గర నుంచి, వాళ్ళకి సంబంధించినటువంటి సముద్రానికి పోయే బాటల దగ్గర నుంచి, సముద్ర వేటలో ఉన్నటువంటి బోట్లకి సబ్సిడీ ఇచ్చే దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్ అన్నింటిలో సబ్సిడీని పొందే దాంట్లో ముఖ్యమంత్రిని కలవాలి, ముఖ్యమంత్రితో చెప్పుకోవాలి, ముఖ్యమంత్రి ద్వారా లబ్ధి పొందాలని మా మత్స్యకారు సోదరులందరూ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వారితో కలవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నెల 19వ తేదీ జరిగేటువంటి ఈ సభని అందరూ కూడా స్వాగతిద్దాం, అందరం కూడా సక్సెస్ చేద్దామని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా. మత్స్యకార సేవలో కావలి నియోజకవర్గానికి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఈ నెల 19వ తేదీన వాళ్ళ అకౌంట్లో 20,000 రూపాయలు వేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా కావలి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు రాబట్టుకునేదానికి కూడా ఇది ఒక అవకాశంగా మేము అందరం కూడా భావిస్తున్నాం. అందుకని తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. ఈరోజే తెలిసింది కాబట్టి రేపటి నుంచి వాటన్నిటి కార్యాచరణ తీసుకొని అందరినీ కమిటీలు వేసి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వచ్చేటువంటిది మన ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి ప్రెస్ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఆ ఫలాలు అందించేటువంటి ఫలాలను ప్రజలకు తీసుకుపోయి చేరువేయటంలో మీరు అందరూ కూడా మాకు సహకరించాలని, ఈ మంచి ప్రభుత్వానికి తోడ్పాటు ఇవ్వాలని మీరు అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.